చెయ్యదులు. ఇవో లోపలంతా చెక్ చేసాం, ఎవరు కనిపించలేదు సార్. సరిగా చూసారా? మిస్టర్ సందీప్, ఎందుకు ఇలా మాతో ఆడుకుంటున్నారు? అమ్మా అమ్మా అమ్మా, ఇప్పుడే కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను. సందీప్, ఛ, కట్ చేసాడేంటి? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? అంకుల్, రాజ్ కుమార్ అంకుల్, వదులు, నేను రాను. నీ కొడుకు దగ్గరికే. నిజంగా? నిజం. పద, కబులు కూర్చో. కూర్చో. గుడ్. ముగ్గురికి టిఫిన్ తీసుకొచ్చాను, తిందుకోనరా. మీరు తినండి, నేను గుడికి వెళ్తున్నాను. ఏం కోరుకోవటానికి? దండం పెట్టుకోవడానికి. అయితే మనసులో ఏ కోరిక లేదంటావు? అవన్నీ దేవుడికి తెలుసు, ఆయనే చూసుకుంటాడు. మనం కావాలనుకుంది జరగాలని లేదు, జరిగేది మనం కోరుకుంది అయ్యుండి అక్కర్లేదు. ఏం జరిగినా మన మంచికే. బాబా బాగా చెప్పానా? వస్తాను రా. సర్లే రా, టిఫిన్ చేద్దాం.
శశిరేఖ ఏంటి పోజ్ కొడుతున్నావేంటి? స్టైలా ఏంటి? పెద్ద హీరో అనుకుంటున్నావా? ఆ? ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడవా? విసుక్కుంటావా? ఇంకోసారి ఫోన్ చేయొద్దంటూ ఆర్డర్ వేస్తున్నావు. ఏమనుకుంటున్నావు నా గురించి? ఆ? ఇంటికి రావద్దన్నావు, వచ్చాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మెడ పట్టుకుని బయటికి గెంతావా? ఏది గెంటు, కమాన్ గెంటు. నిన్నే అలా పిచ్చోళ్ళ చూస్తావే. అన్నింటికి రెడీ అయి వచ్చాను. ఫేస్ టు ఫేస్ డీల్ చేద్దామని వచ్చాను. దొరికిపోయావు. శశిరేఖ నన్ను వెళ్ళని పనుంది. మాకే ఇక్కడ ఏ పని లేక తిరుగుతున్నాం. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? మీ సంగతి ఏంటి? ఇందాక నుంచి సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? శశిరేఖతో ఎందుకు మాట్లాడు అని మీరన్నా మీ అన్నయ్యని అడగచ్చు కదా. ఎందుకు ఈ మౌనం? నన్ను ఎందుకలా ఏడిపిస్తున్నారు? అసలు మీ మనసులో ఏముందో చెప్పండి ప్లీజ్. అడుగుతుంది నేను, మీ అన్న కాదు. ఇటు నా వైపు చూడండి. సూర్య, వీళ్ళ నోర్లు ఎందుకు ఇలా కట్టేశావు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అబద్ధం చెప్పటమే నేరం అనుకుంటున్నారేమో. నిజం చెప్పకపోవటం అంతకన్నా పెద్ద నేరం, తెలుసా? తెలుసు, మాకు తెలుసు. తెలియంది నీకు. సూర్య, నిజాన్ని దాచింది దాస్తుంది మేం కాదు. అంత పెద్ద నేరాన్ని ఘోరాన్ని చేస్తుంది మేం కాదు, నువ్వు. సూర్య, అవును నువ్వే. నేను నిజాన్ని దాచటం ఏంటి? వద్దు, అంత అమాయకత్వం నటించొద్దు. ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవ్వరు లేరు. సూర్య, నీ గుట్టు ఎప్పుడో బయటపడిపోయింది. ఆ రోజు హాస్పిటల్లో నిన్ను ఆ ఫారిన్ డెలిగేట్స్ తో చూస్తున్నప్పుడే అంతా తెలిసిపోయింది. ఆవిడ ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కోట్ల ఆస్తికి యజమానురాలు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఫారిన్ డెలిగేట్స్ కూడా వచ్చారు. నెల రోజుల తర్వాత కలుసుకుందామంటూ నెల రోజుల క్రితమే అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం. నా టైం వేస్ట్ చేయకు. ఎందుకు ఎందుకు నువ్వెలా? సారీ మేడం. ఎందుకు మీరు ఇలా మాట్లాడుకుంటున్నారు? ఏం కోరుకుని మా వెంట పడుతున్నారు? మా దగ్గర ఏముందని? సూర్య, మీతో ఆడుకుంటున్నానని ఎందుకు అనుకుంటున్నావు? కాకపోతే మరేమిటి? మీ అంతస్తు ఎక్కడా? మీ హోదా ఎక్కడా? మీ లెవెల్ ఎక్కడా? అవేవి మాకు చెప్పకుండా దాచిపెట్టి మా ఇంట్లో ఎందుకుంటున్నావు? ఇది మోసం చేయడం కాదా? కాదు సూర్య,
ఇది మోసం చేయటం కాదు. నన్ను నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు ఏం వద్దు వద్దు మేడం, దయచేసి ఇంకొక కథ చెప్పడానికి ట్రై చేయదు. వినే ఓపిక అవసరం మాకు లేవు. మా జీవితాలతో ఆడుకోవద్దు. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. ప్లీజ్ వెళ్ళిపోండి. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. అంతేనా? మన మధ్య ఇంకేం లేదా? లేదు. శివ, డబ్బున్నంత మాత్రాన నేను మనిషిని కాదా? నాకు మనసున్నదా? ఈ విషయం మీ అన్నయ్యకి అర్థమయ్యేటట్టు చెప్పు. ఇన్ని రోజులు నేను మీ మీద చూపించిన ఆప్యాయత మోసం కాదు, నాటకం కాదు. ఈ మాట మీ అన్నయ్యతో చెప్పు. మొన్నటి వరకు మీ కుటుంబంలో మనిషిలా చూసుకున్నారు. ఈరోజు ఒక్కసారిగా బయటకు పోమంటే ఎలా తట్టుకుంటారు? మీరు దాచిపెట్టిన నిజాల్ని, మీ మోసాల్ని తెలుసుకుని మేమెలా తట్టుకున్నామో మీరు అలాగే తట్టుకోండి. చోటా, నీ మాట కూడా ఇదేనా? నీ డెసిషన్ కూడా ఇదేనా? సూర్య నన్ను వెళ్ళిపోమంటున్నాడు. శివ మౌనంగా ఉంటూ వాళ్ళ అన్నయ్యని సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వైనా మీ అన్నయ్యకి నచ్చ చెప్పే ప్రయత్నం చేయవా? లేక నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమంటావా? నేనెవరో చెప్పకపోవడం తప్పితే నేను చేసిన తప్పేంటి? నేను చేసిన మోసం ఏంటి? మీ కష్టాలని నా కష్టాలు అనుకున్నారు, మీ సంతోషాన్ని నా సంతోషం అనుకున్నాను. మీరంతా నా వాళ్ళు అనుకున్నారు. అవునా కదా? కనీసం నువ్వైనా సమాధానం చెప్పు చోట. నువ్వు మాట్లాడటానికి కూడా మీ అన్నయ్య పర్మిషన్ కావాల్సిందేనా? ఏం చేస్తే మీరు నన్ను నిజాయితీని నమ్ముతారు? ఏం చేస్తే మీరు నాతో మాట్లాడతారు? కనీసం అది చెప్పండి ప్లీజ్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఇంకొక మాట మాట్లాడకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడు నేను నిజాయితీని నమ్ముతాను. అలాగే సూర్య, నువ్వు చెప్పినట్టు చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను. అప్పటికైనా నీకు నా మీద జాలి కలుగుతుందేమో. వెళ్ళిపోతుంది. సూర్య,
నిన్ను మోసం చేయట్లేదు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్తే బాగుండు. కనీసం నా ప్రేమ విషయం చెప్తే అయినా మనసు మార్చుకొని నన్ను క్షమిస్తాడేమో. సూర్య, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన పనేంటో చెప్పి వెళ్తాను. కాస్త ఓపిక తెచ్చుకొని విను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు. బహుశా నా కైలో చెప్పడానికి అయి ఉంటుంది. బాబా, చేసి నా కైలో చెప్పేలా చేయవా? సూర్య, ప్లీజ్, ఒకే ఒక్క అవకాశం. చెప్పు. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకో. ఏంటిది? నువ్వే చూడు. ఏంటో చెప్పు. ఇన్నాళ్ళు మీరు నాపై చూపించిన అభిమానం, ఆపేక్షలకు నేనిచ్చే ప్రతిఫలం, నేను తీర్చుకుంటున్న రుణం. దీన్ని తీసుకొని నా గుండె బరువు తగ్గించు. ఎన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చినందుకు ఈ కవర్లో ఏ చెక్కో డబ్బో పెట్టి రుణం తీర్చుకోవాలనుకుంటుంది. తీసుకో సూర్య. సూర్య, ఓపెన్ చేసి చూడు. అవసరం లేదు. ఏదో ప్రతిఫలం కోరుకుని నిన్ను మా ఇంట్లో ఉంచుకోలేదు. తోటి మనిషి పట్ల ఆప్యాయత, అభిమానం చూపించడం మా సంస్కారం. చెప్పదలుచుకుంది అయిపోయింది కదా, ఇక బయటికి నాడు.
సూర్య వెళ్ళిపో. నేను రాక్షసుల్లా మార్క్ ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతాను సూర్య. ప్రేమనంతా నా గుండెల్లో దాచుకొని శాశ్వతంగా వెళ్ళిపోతా. మా అమ్మను వెంటనే నాకు అప్పచెప్పకపోతే వాడి కళ్ళ ముందే ఈ పెట్రోల్ పోసుకుని చచ్చిపోవడానికి వచ్చాను. సందీప్, నీ కళ్ళ ముందే తగలబడి చేస్తాను చూడు.